వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. సో ఈరోజు వచ్చేసరికి గోల్డ్ కాయిన్స్, గోల్డ్ స్కీమ్స్ కానీ తీసుకోండి, గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా అని చెప్తున్నాం కదా. అసలు నిజంగా గోల్డ్ రేట్ ఎంత పెరుగుతుంది అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం సరి అయిందేనా అంటే ఇంతగా అందరు చెప్తున్నారు కాబట్టి మనం అయితే ఒకటి ఈరోజు అయితే క్లారిటీ వస్తుంది. అందరూ చెప్పడం అని కాదు. సో ఒక 10 years నుంచి అంటే 2020 సిరీస్లో 2000 నుంచి సో నేను చార్ట్ ప్రిపేర్ చేశాను. 2000 నుంచి 2024 వరకు కూడా గోల్డ్ రేటు ఎంత పెరుగుతూ వచ్చింది, సో ప్రెజెంట్ ఎంత ఉంది సో అన్నది మనం చూద్దాం. దాన్ని బట్టి ఐడియా వస్తుంది కదా. సో ఇంత పెరిగింది అంటే దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కరెక్ట్ వేలో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మీరే డిసైడ్ అవ్వచ్చు అనమాట ఎంత పెరుగుతుందన్నది తెలిస్తే. సో అండ్ గోల్డ్ కాయిన్ బెస్టా లేదంటే గోల్డ్ స్కీమ్ బెస్టా అన్నది కూడా చూద్దాము. అండ్ గోల్డ్ కాయిన్స్ అయితే కనుక గోల్డ్ కాయిన్స్ అయితే ఎవరు కొంటే బెటర్, గోల్డ్ స్కీమ్ అయితే ఎలాంటి వాళ్ళు తీసుకుంటే బెటర్, ఒకవేళ స్కీమ్ కానీ కాయిన్స్ కానీ అయితే ఎవరు తీసుకుంటే బెటర్, ఎక్కడ తీసుకుంటే బెటర్, అండ్ ఎంత లోపు అయితే తీసుకుంటే బాగుంటుంది అని కూడా డిస్కస్ చేద్దాము. సో ఇదంతా కూడా నేనేమి ఇదంతా కూడా చేసింది కాదు. ఆల్రెడీ ఒక ఉంటుంది కదా వెబ్సైట్స్ కానీ గోల్డ్స్ ఈ రేట్స్ వాళ్ళు ప్రింట్ చేసింది అనమాట. సో దాన్ని తీసుకొని నేనైతే ఒక ఎస్టిమేషన్ వేసి చూపిస్తున్నాను. సో ఒక ఐడియా వస్తుందని. అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఎవరికన్నా కావాలంటే కూడా దీన్ని రిఫర్ చేయండి, వాళ్ళకన్నా అట్లీస్ట్ యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే గోల్డ్ రేటు మనం 2000 నుంచి 2020 వరకు ఎంత ఉందో చూద్దాం. సో ఎంత పెరిగిందో చూద్దాం. దానికంటే ముందు ఈ రోజు గోల్డ్ రేట్ వచ్చేసరికి May 15th 2024. ఎవరన్నా గుంటూరు విజయవాడ సర్కిల్లో ఉంటే కనుక మీరు విజయవాడ బులియన్ అని కనుక సెర్చ్ చేసుకున్నారు అంటే గూగుల్లో మీకు గోల్డ్ రేట్ అన్నది వస్తుంది. ఈరోజు 22 క్యారెట్స్ అన్నది 6006 ఉంది. అండ్ 10 grams వచ్చేసరికి 66,605 ఉంది. అదే 24 క్యారెట్స్ అయితే 7,266, 10 grams అయితే 72,660 ఉందన్నమాట ఈ రోజుది. అండ్ అలాగే అక్షయ తృతీయ రోజుది కంపేర్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే జనరల్గా అక్షయ తృతీయ రోజు కొంటుంటాం కదా. సో అక్షయ తృతీయ రోజు వల్ల కొనడం వల్ల బెస్టా కాదా అన్న పాయింట్ కూడా ఈరోజు డిస్కస్ చేద్దాము. ఎందుకంటే చాలామంది అక్షయ తృతీయ రోజే గోల్డ్ రేట్ పెరిగితే అంటుంటారు. సో దానివల్ల అక్షయ తృతీయ రోజు కొనడం బెటరా లేదంటే దాని ముందు కానీ వెనక కానీ కొంటే కూడా బెటరా అన్నది కూడా చూద్దాము అని చెప్పి ఈ ఇయర్ అయితే అక్షయ తృతీయ రోజు ఉన్న గోల్డ్ కాస్ట్ అయితే ఇది 22 క్యారెట్స్ అండ్ అలాగే 24 క్యారెట్స్ అన్నమాట. అక్షయ తృతీయ రోజు ఉన్నదానికంటే ఈ రోజు రేటుకి ప్లస్ 25 రూపీస్ అన్నది పెరిగింది 22 క్యారెట్స్ అయితే. అదే 24 క్యారెట్స్ అయితే ప్లస్ 27 అన్నది పెరిగింది. సో గోల్డ్ రేటు పెరుగుతుంది. అలాగే అక్షయ తృతీయ రోజు కంటే ఆ నెక్స్ట్ డే అన్నది గోల్డ్ కాస్ట్ తగ్గుతుంది అంటారు. సో తగ్గిందా లేదా అని చూడడానికి నెక్స్ట్ డేది కూడా చూసి అక్షయ తృతీయ నెక్స్ట్ డే వచ్చేసరికి కూడా అక్షయ తృతీయ రోజు కంటే గోల్డ్ రేటు పెరిగింది అన్నమాట. సో అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనడం మంచిదా కాదా అంటే ఈ ఇయర్ ఎస్టిమేషన్ చూస్తే కనుక అక్షయ తృతీయ రోజు కొంటేనే కొంచెం అన్న బెటర్ ఉంది. ఎందుకంటే కాస్ట్ తక్కువగా ఉంది ఆ నెక్స్ట్ డే కానీ ఇప్పుడు ప్రజెంట్ డేతో కంపేర్ చేస్తే. అండ్ మనకి విఏ కానీ ఉండవు, లేదంటే ఏదో ఒక సిల్వర్ ఆఫర్ ఇస్తామనో ఏదో ఒకటి చెప్తుంటాను అనమాట. సో దానివల్ల మనకి ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది. అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనాలని అయితే నేను అస్సలు చెప్పడం లేదు. నేను చెప్తుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్న ఏ రోజు కొంటే అన్నది మనం చూసుకోవడం కోసం. ఎప్పుడైతే ఆఫర్లు పెడతారో, ఎప్పుడైతే మనకి విఏ కానీ జిఎస్టీలు కానీ తగ్గిస్తుంటారో, అలాంటివి జిఎస్టీలు తగ్గించడానికి ఉండదులేండి. సో ఇవి తరుగు మజూరీలు ఇవి తగ్గిస్తారు, ఆఫర్లు పెడుతుంటారు అలా. సో అలా కంపేర్ చేస్తే ఈ అక్షయ తృతీయకి కొన్న వాళ్ళది కొంచెం బెటర్ ఉంది ఇక్కడ ఎస్టిమేషన్ ప్రకారం. ఇది ప్రజెంట్ కాస్ట్ ప్రకారం చెప్తున్నది. సో ఇది కాస్ట్ అనమాట. మరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ కొనలేరు కదా గోల్డ్, ఒకేసారి కొనలేని వాళ్ళకి గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ స్కీమ్ కానీ బాగుంటుంది. అయితే అసలు గోల్డ్ కొనాలా లేదా, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే, ల్యాండా గోల్డా అంటే కనుక ఫస్ట్ అయితే రేట్ చూద్దాము. గోల్డ్ రేట్ అన్నది 2000 నుంచి 2024 వరకు రేట్స్ అన్నవి. ఇటు సైడ్ ఇయర్స్ ఉన్నాయి, ఇటు సైడ్ గోల్డ్ రేటు 10 grams. ఇది అప్రాక్సిమేట్ అంటే ఒక 1000 2000 అటు ఇటుగా అయితే వేరియేషన్ ఉండొచ్చు. బట్ ఎగ్జాక్ట్ ఎస్టిమేషన్ వాళ్ళు ఒక సర్వే ప్రకారం తీసుకున్న రేట్స్ అన్నమాట. ఇవి ఒక పర్టికులర్ ప్రింటింగ్ వాళ్ళవి. సో ఇది 24 క్యారెట్స్ నియర్లీ. సో 2024 అంటే ప్రెజెంట్ 72,660 ఉంది. 60 grams 24 క్యారెట్స్. సో మీరు ఇయర్ బై ఇయర్ చూడొచ్చు. ఇదే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 63,203 ఉంది. అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి 10 grams మీద 9,457 పెరిగింది. అదే మనం 2022 అంటే ఒక 2 years బ్యాక్ కనుక చూసుకుంటే 17,643 పెరిగింది. ఒక 3 years బ్యాక్ చూసుకుంటే అంటే 2021లో ఉన్న కాస్ట్కి ఇప్పటికీ అయితే 24,561 పెరిగింది. సో ఒక 3 yearsలోనే ఎంత పెరిగిందో చూడండి. సో అలాంటిది ఎక్కడైనా కానీ ఇయర్ బై ఇయర్ గోల్డ్ రేట్ అన్నది పెరుగుతూనే వచ్చింది. ఎక్కడో ఒక్క ఇయర్ దగ్గర మాత్రమే
గోల్డ్ రేట్ అన్నది తగ్గిందనమాట. 2012లో 30,000 ఉన్నది, 2013లో ఉన్నది 28 అట్లా అయ్యిందనమాట. సో ఇక్కడ తగ్గుతూ వచ్చింది. సో గోల్డ్ రేట్ అన్నది మీరు నెక్స్ట్ ఇక్కడ ఇటు సైడ్ కూడా చూడవచ్చు అనమాట. ఇటు సైడ్ వచ్చేసరికి ఇవి. సో మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. సో 2000 సిరీస్లో చూసుకుంటే అంటే 2000లో గోల్డ్ రేట్ అన్నది ఎంత ఉందో చూసారా? 10 గ్రామ్స్ కాస్ట్. ఇది 10 గ్రామ్స్ కాస్ట్ 4,400 ఉందండి. అంటే ఎగ్జాక్ట్గా 24 ఇయర్స్ బ్యాక్. సో 2000లో ఉన్న కాస్ట్ నుంచి 2024. సో ఆ రెండింటిని కాస్ట్ కనుక మైనస్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే 68,260 అన్నది పెరిగింది. ఎన్ని ఇయర్స్లో? 24 ఇయర్స్లో. సో 2000లో 4,400 ఉన్నది, ఇప్పుడు 72,000 వరకు వెళ్ళిందంటే ఒక్క 24 ఇయర్స్లోనే 68,000 వరకు కూడా గోల్డ్ అన్నది పెరిగింది. అలాంటిది ఒక 19 ఇయర్స్లో చూశాను. అంటే 2005 నుంచి 2024కి ఎంత పెరిగింది అంటే 2024 గోల్డ్ కాస్ట్లో నుంచి 2005లో ఉన్న గోల్డ్ కాస్ట్ని అయితే మీరు మైనస్ చేసుకోండి, మీకు ఎంత వస్తుంది అంటే 65,000 అన్నది దగ్గరగా పెరిగింది. అలాంటిది 2010 నుంచి అంటే ఒక 14 ఇయర్స్ లోపు అయితే 51,000 పెరిగింది. అలా 9 ఇయర్స్ లోపు 47,000, 4 ఇయర్స్ లోపు అయితే 22,000 అన్నది గోల్డ్ రేట్ అయితే పెరిగింది. అంటే 2020లో ఉన్న గోల్డ్ కాస్ట్ని మీరు 2000 ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్లో కనుక మైనస్ చేస్తే 22,000 అయితే నియర్లీ అయితే పెరిగిందనమాట. సో ఒక్క 5 ఇయర్స్ది కనుక చూసుకున్నారు అంటే మ్యాక్సిమం 11% వరకు కూడా గోల్డ్ రేట్ అన్నది ఇంక్రీజ్ అవుతూ ఉంది. జనరల్గా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్లో పెట్టండి అంటారు. మ్యూచువల్ ఫండ్స్ కూడా మినిమం 5 ఇయర్స్ అన్న ఉంటే కానీ 12% వరకు రిటర్న్స్ రావు అంటున్నాం. అది కూడా 9 to 12%. అలాంటిది ఇప్పుడు గోల్డ్ మీద చూడండి, గోల్డ్ మీద 11% వచ్చింది. ఎక్కడైనా కానీ ఇయర్లో గోల్డ్ అన్నది పెరుగుతూ వచ్చింది. అసలు 4,400 ఉన్నది 72,000కి వెళ్ళింది. అంటే 2000 నుంచి 2024కి ఇంకొక 5 ఇయర్స్ 10 ఇయర్స్ అయ్యే కొద్దీ ఇంకా అన్నది గోల్డ్ రేట్ అన్నది పెరిగిపోతుంది అన్నమాట. సో కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, సో దానికి సారీ అండి. సో కంటిన్యూ చేస్తే కనుక సో ఇంత కాస్ట్ అయితే పెరిగిపోతుంది కదా. సో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే జనరల్గా ప్రజెంట్ స్టాక్ మార్కెట్స్, స్థలాలు, పొలాలు లేదంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ బెటర్. వీటన్నిటిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పండి, మిడిల్ క్లాస్ వాళ్ళు దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్. రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళకి వచ్చే అమౌంట్లో నుంచి మనం ఒక రిస్క్ తీసుకొని పెట్టాలి అంటే అందరూ పెట్టలేం. ఎందుకు? అది ఎక్కడ మిస్లీడ్ అవుతుందో అని మనకు భయం ఉంటుంది. సో దాని మీద మనం అంత ధైర్యంగా అయితే ఎక్కువ అమౌంట్ని పెట్టలేం. బట్ కొంచెమన్నా ధైర్యం చేసి ఎంతో కొంత పెడితే బాగుంటుంది. బట్ ఎక్కువైతే పెట్టకూడదు. నాకు తెలిసిందే చెప్తున్నాను. ఇది నేను ఏది కూడా ఇదే ఫాలో అవ్వమని చెప్పట్లేదు. నాకు తెలిసింది నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం చెప్తున్నా. సో ఇంకా నెక్స్ట్ ల్యాండ్ అవి చూసుకుంటే ల్యాండ్ మీద మనం ఈవెన్ స్థలం, పొలం, ఇల్లు దేని మీద పెట్టాలి అన్నా ఏదర్ ఇల్లు తీసుకోవాలంటే లోన్ తీసుకొని కొనుక్కోవాలి, లేదు అంటే స్థలం, పొలం పెట్టాలంటే ఒక 10 నుంచి 20 lakhs లేనిదే ఏది రాదు. సో 10-20 lakhs మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇప్పుడు ప్రెజెంట్ ఉంటే దాన్ని తీసుకుపోయి అక్కడ ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్. ఎందుకంటే స్థలం, పొలం అన్నది కూడా ఎప్పటికైనా పెరుగుతుంది, భూమి వాల్యూ పెరుగుతుంది కాబట్టి. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర అందరి దగ్గర అంత అమౌంట్ ఉంటుందా? ఉండదు. సో ఇప్పుడు మీరు చెప్పండి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా మిగిలిన బెస్ట్ ఆప్షన్ ఏమన్నా ఉంది అంటే అది గోల్డ్. గోల్డ్ కూడా ఇంత పెరుగుతుంది కదా అని చెప్పి ఇప్పుడు నేను చెప్పింది 10 grams కాస్ట్ కదా, 10 grams మనం కొనలేం కదా. సో మీరు చూడొచ్చు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి నియర్లీ 10,000 వరకు గోల్డ్ కాస్ట్ పెరిగింది. ఏది? 10 grams మీద. 10 grams మీద నియర్లీ 10,000 పెరిగింది అంటే గ్రామ్ మీద 10,000 గ్రామ్ మీద 1,000 రూపీస్ పెరిగినట్టే కదా. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకేసారి 10 grams కొనాలి అంటే కొనలేం. బట్ గ్రామ్ అయితే కొనగలం కదా. మన ఛానల్లో సేవింగ్స్ ఐడియాస్ చాలా ఉన్నాయి, మందనే కదా ఇంకెక్కడైనా కానీ. సేవింగ్స్ ఇప్పటివరకు చేయకపోతే సేవింగ్స్ స్టార్ట్ చేసి ఎంతో కొంత కనీసం 1 gram గోల్డ్ అయినా కొనడానికి ట్రై చేయండి అని నేను చెప్పేది అందుకే. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, గోల్డ్ స్కీమా, ఎవరు గోల్డ్ కాయిన్స్, ఎవరు గోల్డ్ స్కీమ్ అయితే బాగుంటుంది అని చెప్పి. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ మీద రిస్క్ ఫ్యాక్టర్ కట్టి చేయలేము, స్థలం మీద, పొలం మీద చేయలేము, ఇంటి మీద చేయలేము, అంత డబ్బు లేదు అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద చెయ్యాలి అనుకున్నప్పుడు మీరు చూసుకోవచ్చు ఒక 5 ఇయర్స్లోనే ఎంత అమౌంట్ అనేది పెరిగింది. ఈవెన్ 3 ఇయర్స్లో కూడా 24,000 అయితే క్రాస్ అయిపోయింది. 5 ఇయర్స్లో కూడా అంతే, అరౌండ్ 20 నుంచి 30 వరకు అయితే క్రాస్ అవుతుంది. కాబట్టి సో ఒక కనీసం మీరు ఒక 3 to 5 years వరకు, ఒక 2 years అట్లా కనుక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ని కనుక అనుకుంటే గోల్డ్ కాయిన్స్ బెటర్. ఎందుకంటే గోల్డ్ స్కీము 1 yearకి ఉంటుంది. అంటే మనం 11 months కడితే 12th month కొంతమంది వాళ్ళే మనకి ఎంతైతే అమౌంట్ మనం స్కీమ్ స్టార్ట్ చేసామో అంత అమౌంట్ వేసుకుంటారు. లేదా కొంతమంది మనకి విఏ తరుగు మజూరీలు ఉండవు. సో అందుకని ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా అయితే కనుక గోల్డ్ కాయిన్స్ బెటర్. అవి ఇలా కావాలి అంటే గోల్డ్ కాయిన్స్, లేదు అంటే డిజిటల్ గోల్డ్ కాయిన్స్ కూడా ఉంటాయి, బాండ్స్ అని ఉంటాయి, అవైనా పర్చేస్ చేయొచ్చు, లేదంటే గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు. అయితే ఒక్క పాయింట్ ఏం స్ట్రైక్ అవుతుందంటే గోల్డ్ కాయిన్స్ ఇప్పుడు మనం కొన్నప్పుడు దీని మీద కూడా విఏ వేస్తున్నారు, GST 3% వేస్తున్నారు.
దీన్ని మళ్ళీ మనం గోల్డ్ ఆర్నమెంట్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ మనం ఇంకోసారి జీఎస్టీ కట్టాల్సి వస్తుంది కదా అన్నది క్వశ్చన్ మార్క్ అనమాట. ఎస్, కట్టాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్తున్న ఈ గోల్డ్ కాయిన్స్ అన్నది ఇన్వెస్ట్మెంట్ పర్పస్. సో 3 ఇయర్స్ 5 ఇయర్స్లో గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి మనము ఈ గోల్డ్ కాయిన్స్ ద్వారా వచ్చిన అమౌంట్ని ఏదన్నా స్థలం మీదో ఇంకెక్కడన్నా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇంట్లో డబ్బులు పెట్టుకోవడం కంటే వాటిని ఇలా కాయిన్స్లోకి కన్వర్ట్ చేసుకొని ఒక 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో మీరు ఏదన్నా ప్లాన్ చేసుకుంటే పెద్దది, అప్పుడు మీరు ఈ కాయిన్స్ని మనీలోకి కన్వర్ట్ చేసుకొని దాని మీద ఇన్వెస్ట్ చేయడం బాగుంటుంది. ఏది మనం ఇలా బ్యాంకుల్లో ఎఫ్డీలో ఆర్డీలో వేయడం కంటే ఇలా అయితే మనకి ఎక్కువ వస్తుంది. లైవ్లో మీరే చూసారు కదా ఇప్పుడు నేను చూపించింది. సో అలా. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే అనమాట. గోల్డ్ ఇంక్రీజ్ అయిన రేటుని బట్టి. సో అలాంటప్పుడు గోల్డ్ కాయిన్స్ బెటర్. లేదా ఒక 2 ఇయర్స్ కన్నా ఏదైనా ఆర్నమెంట్ చేయించుకోవాలి, ఒకేసారి పెద్దది చేయించుకోవాలనుకున్నప్పుడు అప్పుడు కూడా ఈ గోల్డ్ని మొత్తాన్ని మీరు క్యాష్లోకి కన్వర్ట్ చేసుకోవడం బెటర్. అంటే ఆ రోజున్న కాస్ట్ ఇస్తారు కాబట్టి అది. ఇంకా గోల్డ్ స్కీమ్ ఎవరికి బెటరు అంటే, గోల్డ్ స్కీమ్ అన్నది మీరు నగలు వేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో కొంతకాలం నగలుగా వేసుకోవాలి, ఆ తర్వాత మాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ నగల్ని లోన్లో పెట్టో ఏదైనా మనీగా వాడుకుంటాము అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి స్కీమ్ బాగుంటుంది. ఎందుకంటే 1 ఇయర్ వరకు ఉంటుంది కాబట్టి. సో 1 ఇయర్ వరకు స్కీమ్ కావాలంటే ప్రెజెంట్ గోల్డ్ రేట్ ఇంత పెరిగింది కాబట్టి మనం ఏ ఆర్నమెంట్ తీసుకోవాలన్నా కనీసం అంటే 1000 నుంచి అయితే గోల్డ్ స్కీమ్ అయితే ఉంటుంది. సో మీరు ఈ గోల్డ్ స్కీమ్ అన్నది లలిత లేదంటే ఇంకా పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి కదా, అలాంటి బ్రాండెడ్ దగ్గర తీసుకోవడమే బెటర్. ఎందుకంటే చిన్న షాపుల దగ్గర మనకి మోసాలు జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 11 మంత్స్ చేసిన తర్వాత ఎక్కడ ఆఫర్లు ఉంటున్నాయనేది కంపేర్ చేసుకోవాలి, ఎవరు కరెక్ట్ ఆఫర్ ఇస్తున్నారు అని చెప్పి. విఏ లేనిది, మోస్ట్గా విఏ లేకుండా ఉండేది, లేదంటే 12th మంత్ మనకి ఆ అమౌంట్ కూడా వేసి ఇచ్చేది, ఇట్లాంటి స్కీమ్స్ ఏమైనా ఉంటే వాటిని చూస్ చేసుకోవడం బెటర్. 1000 నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా మీరు గోల్డ్ స్కీమ్ అన్నది కట్టుకోవచ్చు మీ చాయిస్ని బట్టి. బట్ ఇప్పుడు మీరు మంత్లీ 1000 అంటే ఒక 11 మంత్స్కి అంటే 12 మంత్స్కి అట్లా తీసుకుంటే 12,000 అవుతాయి. సో 12,000లో మనం ఏమీ తీసుకోలేము. ఎట్ ది ఎండ్ ఇయర్ తర్వాత మనం 1 గ్రాము అట్లాంటిదే తీసుకుంటాం కాబట్టి ఆర్నమెంట్ ఏం చేయించుకోలేము. సో మిడిల్ క్లాస్ వాళ్ళు చేయించుకోవాలంటే కనీసం 5,000 10,000 అలా ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు కొంచెం గోల్డ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక ఆర్నమెంట్ లాగా తీసుకోవాలి అనుకుంటే యూజ్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే గోల్డ్ కాయిన్స్ యూజ్ అవుతుంది. సో బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకైతే కనుక ఆర్నమెంట్ చేయించుకోలేం కాబట్టి గ్రాము 2 గ్రామ్స్లో ఉన్న ఆర్నమెంట్స్ కావాలి అనుకుంటే నేను చెప్పినట్టు చిన్న చిన్న గోల్డ్ రింగ్స్ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. ఇలా చిన్న చిన్నగా స్కీమ్ కట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా అయితే కనుక కనీసం ఒక 3-5 ఇయర్స్ అన్న దాన్ని ఆ కాయిన్స్ని అలానే ఉంచగలుగుతాము అనుకుంటే సో అప్పుడు మీరు గోల్డ్ కాయిన్స్కి వెళ్ళడం బెటర్ అనమాట. సో గోల్డ్ కాయిన్స్ అయినా గోల్డ్ స్కీమ్స్ అయినా కానీ పెద్ద పెద్ద షాపుల్లోనే పెడితే ఉంటుంది. ఆ షాప్స్ అనేవి ఎప్పటి నుంచి ఉంటున్నాయి, అవి ఫ్రాడా అవునా కదా అని తెలుసుకొని అండ్ ఎక్కడ ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పి ఒక రోజు దాని మీద టైం ఇన్వెస్ట్ చేసి అన్నీ తిరిగి కనుక్కున్న తర్వాత కాయిన్స్ ఆర్ స్కీమ్స్ అనేవి తీసుకోవడం బెటరు. సో ఇది మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నేను చెప్పడం కాదు, ఇది సో మీకు కాస్ట్లు చూపించాను కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి నాకు అనిపించిన బెస్ట్ ఆప్షన్. తక్కువగా ఉంటుంది బట్ మనకు ఒక 3-5 ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చినంత రిటర్న్స్ ఇస్తున్నాయి కాబట్టి మనకు రిస్క్ ఫ్యాక్టర్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి సో నేను అనుకోవడం అయితే ఇది బాగుంటుందని. బట్ ఇదే అని కాదు. సో మీరు అంతా ఒకసారి వీడియో చూసిన తర్వాత చెక్ చేసుకొని మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదైతే ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎవరితోనైనా షేర్ చేయండి, వాళ్ళకన్నా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.